బాగుంది అన్న, మ్యాచ్ క్యూర్ బాగుంది. కాన్సెప్ట్ అంటే ఏంటంటే ఒక ఫ్రెండ్స్ ఓరియంటేషన్ మూవీ అన్న. మ్యాడ్ 1 అయితే ఎట్లా ఎట్లా పోతుందో ఫ్రెండ్స్ ఓరియంటేషన్ లో ఇది డబల్ ఓరియంటేషన్ లో, అంటే డబల్ స్లోక్ లో పోతుంది సినిమా. ఎంటర్టైన్మెంట్ అయితే ఇంచి పడేసింది. ఇంకా ఎంటర్టైన్మెంట్ కోసం మంచిగా నవ్వుకొని ఎంజాయ్ చేయాలంటే వెళ్ళాలి ఇదే సినిమాకి. గోవా సూపర్ ఉన్నాయి అన్ని, ప్రతి సీన్ చెప్తే పబ్లిక్ కూడా చూడరు. సినిమా చెప్పదు కాబట్టి చెప్తలేదు. జాతి డబల్ అన్న, ఏ సినిమా రేంజ్ ఆ సినిమా రేంజ్. దీదైతే ఇక వేరే లెవెల్. తమన్ అన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చింపేసిండు అన్న. తమన్ అన్న దీన్ని కొట్టుడు అంటే ఇక నేను అనుకోలేదు తమన్ అన్న కొడితే. తమన్ అన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇచ్చి పాడేసిండు. సూపర్ అన్న, సూపర్ అన్న. ఎన్టీఆర్ బాంబర్ది మన ఈయన ఉన్నాడు కదా, సందీప్ శోభన్, ఈయన సూపర్, బాగుంది. లడ్డూది హైలైట్ సినిమా మొత్తానికి, లడ్డూది హైలైట్. లడ్డూ కాన్సెప్ట్ హైలైట్ సినిమా మొత్తంలో. నాకు సినిమాలో నచ్చినాయి, సాంగ్స్ నచ్చినాయి, ఈ లడ్డు కామెడీ సీన్ నచ్చింది, సునీల్ అన్న యాక్షన్ నచ్చింది. సునీల్ అన్న విలన్ గా మస్తు సెట్ అయ్యిండు. చాలా ప్రతి సినిమాలో ఈ మధ్యలో విలన్ లాగా వస్తుండే, ఇల్లు అయితే ఇంకా చింపి పడేసిండు. సునీల్ అన్న కాన్సెప్ట్ కూడా చాలా మంచిగా ఉంది సినిమాలో. అరే చాలా బాగా అనిపించింది అన్న. ఓకే ఫోన్ చేస్తాడు, హలో బాయ్ అంటే ఓకే బాయ్ అని చెప్పి కట్ చేస్తాడు కదా, అది బాగుంది. ఇంకా ఉంటాయి 2-3 సీన్స్, కామెడీ సీన్స్ ఉంటాయి, చాలా మంచిగా ఉన్నాయి కామెడీ సీన్స్. సాంగ్స్ అయితే మన స్వాతిరెడ్డి సాంగ్ అయితే హైలైట్ ఉందన్న. స్క్రీన్ లో చూస్తుంటే ఒక్కొక్కళ్ళకి ఆడియన్స్ కూడా డాన్స్ చేసే పొజిషన్ ఉంది. చెప్పలేమన్నా రాబిన్ హుడ్ ఎట్లుందో చూడలేదు నేను, ఇంకా చూసే చెప్పాలి, తీసుకోలేదు కదా. నాకు చాలా నచ్చి కామెడీ అన్న, ఫుల్ కామెడీ.